ఆర్వి గాడి బెడ్ టైమ్ స్టోరీ. సో, నేను ఆ ముందు రోజు ఫుల్ డే వర్క్ చేసి వచ్చాను. సో, వర్క్ చేసి వచ్చి అసలు నైట్ అంతా పడుకోనివ్వలేదు. 3 వరకి ఆడుతూనే ఉంది. ఎప్పుడు పడుకుంటదా అని వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 3 అయిందనమాట. అయినా తనకసలు నిద్ర రావట్లేదు. ఎంత ట్రై చేశామో పడుకోబెట్టడానికి అసలు నిద్రనే పోవట్లేదు. అండ్ ఇంకో 3 అవర్స్ అయితే నేను వర్క్‌కెళ్ళాలి. తను మాత్రం ఆడుతూనే ఉంది. చాలా వరకి ట్రై చేశాను పడుకోబెట్టడానికి. అస్సలు పడుకోవట్లేదు. సో, తను నార్మల్‌గా అయితే రైమ్స్ చూస్తది. సో, నేను మీకు మళ్ళీ టైం కనిపించిందా లేదా అని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అండ్ ఆరుకి కూడా చూపిస్తున్నాననమాట. టైం చూడు అసలు 3 అవుతుంది ఇంకా పడుకోవా అనేసి. కిందేస్తే చాలు ఏదైనా నోట్లో పెట్టుకుంటదని చెప్పేసి ఇంకెంత నిద్ర వచ్చినా కంట్రోల్ చేసుకొని అలానే తన పక్కన కూర్చొని వెయిట్ చేస్తున్నాను. ఏది కనిపించినా సరే నోట్లో పెట్టుకొని అలా కొరికేస్తుంది బాగా. ఎంతసేపు కింద కూర్చున్నా, పైన కూర్చున్నా, డమ్మీ పెట్టినా తను యాక్చువల్‌గా డమ్మీ పెడితే పడుకుంటది కొంచెం. అన్ని విధాలుగా పడుకోబెట్టడానికి ట్రై చేశాను. మేడం గారు ఎర్లీ మార్నింగ్ 4కి పడుకుంది ఆ రోజు. ఆడుతూనే ఉంది. అసలు నేను మిల్క్ తాగిపిస్తే కొంచెం తను ఎక్కువ నిద్రపోతదేమో అనుకున్నాను. కానీ మా పాపకి ఏంటంటే నైట్ మిల్క్ పెట్టినా సరే నిద్రపోదు. ఇంకా యాక్టివ్ అయిపోద్దనమాట. ఆడుకుంటూనే ఉంటది.